దేవుడి ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. కూడి ఉన్న అందరికీ కూడా, మీ అందరికీ కూడా నా 2 వందనాలు. అక్కడ వాక్య భాగంలో 2 దినాలు మనం చూసాం కదా. 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. ఈరోజు 10వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయం ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడనే ఉన్నారో. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మీషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుటి నుండి బాల వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవుడి అని వారితో చెప్పాను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీయకయే పాలెం వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోను అతని కుమారులైన ఎలియాజరును ఈతామారును వారితో, మీరు సావకుడినట్లు యెహోవా మీ సర్వ సమాజం మీద ఆగ్రహం పడకుండానట్లు మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ తల మీద ఉన్నది కనుక మీరు సావుకున్నట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారముల నుండి బయలు వెళ్ళకూడదు అనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. హల్లెలూయా. ఇక్కడ అహరోను కుమారులైన నాదాబు, అబీహులు ఇద్దరు కూడా దేవుని యాజక సేవ చేస్తూ ఉన్నారు. ఆ యాజక సేవ చేసేటప్పుడు దేవుడి దగ్గర ఉన్న, దేవుని మందిరంలో ఉన్న ఆ అగ్నితోనే మళ్ళా ఆ దీపారాధన వెలిగించాలి. అలా కాకుండా వేరొక అగ్నిని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ వెలిగించి ఉండగా దేవుని యొక్క కోపము రగులుకొని వారు అక్కడికక్కడే కాలి చనిపోయారు. దేవుని యొక్క అగ్ని వారిని కాల్చివేసింది. ఎందుకని అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడున్న భాగంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, దేవుడు కొన్ని విధానాలు ఇచ్చాడు, దేవుడు కొన్ని శాసనాలు ఇచ్చాడు. దేవుడు మందిర విధానం, పరిచర్య అంతా కూడా పరలోక రాజ్యంలో ఎలా ఉందో దాన్ని చూపించి అలాగే ఉండాలి అని చెప్పి అక్కడ చేయించాడు. చెప్పినట్లుగానే బెసాలేలు మొత్తం సమస్తమును చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అహరోను ఆ కుమారులు నాదాబు, అబీహులు దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి, దేవుడు చెప్పినట్లుగా వారు చేయకుండా దేవుడి మాటను వారు త్రోసిపుచ్చి వారు వేరొక అగ్నిని తీసుకొచ్చి అక్కడ దేవుని యొక్క మందిరంలో ధూపార్తి వేయడానికి వారు కూడి ఉండగా అది వారిని కాల్చివేసింది. నాదాబు, అబీహులు అప్పటికప్పుడే కలిపారు. ఆ మందిరంలోనే అగ్ని వచ్చి వారిని కాల్చివేసింది. చూడండి ఎంత భయంకరమో. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా అశ్రద్ధగా ఉండకూడదు, అలక్ష్యంగా ఉండకూడదు. ప్రభు మాటని ఈరోజు కూడా తీసివేయకూడదు, తోసివేయకూడదు. ప్రభు మనకి జీవం ఇచ్చిన దేవుడు. దేవుడే కనుక లేకపోతే మనం సజీవ లెక్కల్లో మనం ఉండేవాళ్ళం కాదు. అటువంటిది ఆయన సన్నిధిని మనం ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి. అలాగే దేవుడు కూడా మన హృదయంలో ఆయన కొలువై ఉన్నప్పుడు, ఆయన సింహాసనం వేసుకొని అక్కడ సింహాసనశీనుడే అక్కడ కూర్చున్నప్పుడు మనం రోజు వేసే ఆ ధూపార్తి అయినా సరే అది ఎలాగుండాలంటే దేవుడు మెచ్చుకునేలా ఉండాలి. దేవుడు వాక్య ప్రకారంగా మన జీవితం అనేది ఉండాలి. కానీ లోకాన్ని తీసుకొచ్చి అక్కడ కలపకూడదు. చూడండి, పైనుండి నీరు కిందకి రావాలి, కానీ కింద నుండి పైకి ఎంత దూరం వెళ్ళింది. లోకంలో ఉన్న ఆచారాలను తీసుకొచ్చి దేవుని గ్రంథంలో దేవునితో పాటు చెప్పడం, దేవునితో పాటు చేయడం అనేది ఎంత అపచారం. అది దేవుడు వాక్య ప్రకారం ఎలా చెప్తున్నాడో అలా చేయడం అనేది ఆశీర్వాదం. ఆయన మహాదేవుడు, ఆయన మహోన్నతుడు, ఆకాశ మహాకాశాలు చేసిన దేవుడు, సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త. నువ్వు ఆయన సన్నిధి నిలబడ్డానికి కూడా అర్హత కానీ యోగ్యత కానీ లేదు. అటువంటిది ఆయన చెప్పినట్లు నువ్వు చేయాలి తప్ప ఇష్టానుసారంగా చేయడానికి లేదు. అది మందిర సేవ.
ఆయన వచ్చి అక్కడ ఆశీనుడై ఉంటాడు. ఆయన వచ్చి అక్కడ ఆ మందిరం మీద ఆయన మహిమతో దిగి వస్తాడు. ఆ మహిమతో దిగి వచ్చిన ఆయన సందులో అంత నిర్లక్ష్యంగా ఉంటే వేరొక అగ్నిని తీసుకొచ్చి అక్కడ ధూపార్తి వేస్తే ఎలా అంగీకరిస్తాడు ఆయన? లోకాన్ని తీసుకొచ్చి ఎప్పుడు కూడా లోక ఆచారాలు కానీ లోక విధానాలు కానీ ఏ రోజు కూడా ఆయన సన్నిధిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా బాధాకరం. అది మంచిది కాదు. దేవుడు చెప్పినట్లుగా దేవుడు వాక్య ప్రకారంగా ఎలా అయితే ఉందో అలా చేస్తే అది ఆశీర్వాదం. అది కష్టమైన నష్టమైన ఎవరు చూసినా ఎవరు చూడపోయినా తిట్లైనా కొట్టడానికైనా వచ్చినా సరే దేవుడు చెప్పినట్లుగా చేయడం అనేది ఆశీర్వాదం. ఇక్కడ అలా చేయకుండా వారు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. వాళ్ళు నశించిపోయారు. ఆ అగ్నితో కాల్చివేయబడ్డారు. దేవుని సందులో మనం ఉండవలసిన విధానం కూడా అదే. లోకం ఎక్కడ కూడా మన మీద పనిచేయకూడదు. లోక ఆచారాలు ఎక్కడ కూడా మన మీద పనిచేయకూడదు. లోక విధానాలు ఎక్కడ కూడా మన మీద పనిచేయకూడదు. దేవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేయడం అనేది ఆశీర్వాదం. వేరొక ధూపాలు తీసుకొచ్చి వేరొక అగ్నిని తీసుకొచ్చి వారికి అందించారు. దేవుడు మందిరంలో ఉంది కదా, ఆయనే వెలుగే ఉన్నాడు, ఆయనే అగ్ని ఉన్నాడు. అగ్నిలోండి మాట్లాడాడు. అగ్నిమయమే ఉన్న దేవుడు మండుసున్న అగ్నిలోండి ఆయన మోషేతో మాట్లాడాడు. మోషే మోషే అని చెప్పేసి ఈ పొద ఎలా కాలిపోలేదు. ఆ పొద కాలిపోయే పొద కాదది. ఆ మంట ఆరిపోయే ఆ మంట కాదది. అటువంటిది నీకు వేరొక మంటతో పనేముంది, వేరొక అగ్నితో పనేముంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆ రోజు పెంతెకోస్తు దినాన్ని కూడా ఆయన దిగి వచ్చి అగ్ని 4 కలువలు విభాగింపబడి ఆయన వారందరూ కూడా పరిశుద్ధపరిచినప్పుడు, వాళ్ళందరూ కూడా తాకినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ నిండుకున్న వారై ఉన్నారు. ఎప్పటికీ కూడా ఉండే ఆ అగ్నిని వదిలిపెట్టి, ఎప్పటికీ కూడా సదాకాలం ఉండే ఆ దేవుని వదిలిపెట్టి లోకంలో ఉన్న ఆ విధానాలతో నీకేం పని? చూడండి, వాళ్ళు దహించివేయబడ్డారు, కాల్చివేయబడ్డారు. కాల్చివేయబడిన తర్వాత మిగతా 2 కుమారులు ఉన్నారు కదా, వారి కోసం ఏడవడానికి కూడా మిగతా వాళ్ళందరూ ఏడవచ్చు, కానీ దేవుని సందులో దేవుడు పక్షాన ఉన్నప్పుడు ఆ పని చేయకూడదని అక్కడ మోషే వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. దేవుడే ఒకరిని శిక్షిస్తే వారిని ఎవరు కాపాడతారు? దేవుడే ఒకరి మీద ఉగ్రత కోపం వస్తే దాన్ని ఎవరో తప్పిస్తారు? దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే, దేవుడు మాట వినకపోతే వచ్చే నాశనం నుండి ఎవడు తప్పిస్తాడు? ఎవరి వల్ల కూడా కాదు. దేవుని మాట వింటేనే మనకు ఆశీర్వాదం. దేవుని మాట వింటేనే మనకి దీవెన. దేవుని మాటను మనం తోసేసామనుకో దానివల్ల వచ్చే నష్టం ఎంత అంతా కాదు. లోకంలో ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆచారాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రధానమైనవి ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కాదు. వాక్య ప్రకారం జీవితం ఉందా లేదా, వాక్యం చెప్పినట్టుగా జీవితం అనేది నడిపిస్తున్నావా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యం. చూడండి తర్వాత, అప్పుడు మోషే అహరోనుతో మిగిలిన 18వ వచనంలో, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్ష గుడారములోకి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దానిలోని లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరుపరుచుటకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు చాలా ప్రధానమైన పనిలో ఉన్నారు, చాలా గొప్ప పనిలో ఉన్నారు. ఏ పని అంటే దేవుడు వారికి ఇచ్చిన సమస్తమైన విధులను మీరు వారికి బోధించడానికి ఉన్నారు. విధులను బోధించడానికి ఉన్న మీరే తప్పు చేస్తే, మీరే పొరపాటు చేస్తే, మీరే పాపం చేస్తే ఎలా చెప్పగలుగుతారు? చెప్తా వాళ్ళు వింటారా? వినరు కదా. వినకపోవడమే కాదు, మిమ్మల్ని అనుసరిస్తారు. ఎలా అనుసరిస్తారు? మీరే తాగేసి మీరే మత్తులై దేవుని సందులోకి వచ్చారనుకో, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మత్తులై ఉండరా? వాళ్ళు తాగేసి ఉండరా? తాగేసి దేవుని సంధికి రారా? దేవుని సంధికి తాగేసి వస్తారా? తాగేసి ఉంటారా? ఇది లోకంలో ఉంటే ఉండొచ్చు, నీకు అనవసరం. అది లోకంతో ప్రభువుకి అది అంటగట్టడానికి లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అప్పుడు అదే చెప్తూ మాట్లాడుతున్న 9వ వచనం అంటాడు కదా, ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు మీరు చావకుండినట్లు నీవు నీ గుడారములకు నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దానిలోండి లౌకికమైన దాని అంటే లోకములో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి వీల్లేదు.
లోకమే. లోకంతో ప్రభువుకి సంబంధం లేదు. అందుకే చాలాసార్లు కొన్నిసార్లు మాట్లాడతాడు ఆయన, క్రీస్తు బెలాలతో ఏం పొత్తు, చీకటికి వెలుగుతో ఏం పొత్తు. ఆయన వెలుగే ఉన్నాడు, చీకటి నన్ను తీసుకొచ్చి పెట్టేది. అది చేసిన పని అలాంటిదే. లోకంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రభుతో కలపడం అనేది అది మంచిది కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఉన్నతమైన వాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన చెప్పినట్టు మనం చేయాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా చేయడానికి లేదు. మీరు వారికి చెప్తున్నారు, లోకంలో వారు వేరుపరుస్తూ కనాను దేశ ఆచారాలు మీరు పాటించకుండా ప్రత్యేకమైన జనంగా దేవుని ఎలా ఆరాధించాలో, ఎలా దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండాలో వారికి మీరు నేర్పించవలసిన మీరు ఎలా ఉన్నారు? మీరే మద్యం తాగేసి, మీరే దేవుని సందుకు వచ్చి మీరు ఏం బోధిస్తారు, ఏం మాట్లాడతారు? మీరే అబద్ధాలు ఆడుతూ ఉంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మీరే మోసకరంగా బ్రతుకుతూ ఉంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మీరే అన్యాయం చేస్తాడు, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? యాజక సేవ చేస్తున్నా మీరు వాళ్ళకి మాదిరిగా ఉండాలి, వారికి బోధించేలా ఉండాలి, వారి మిమ్మల్ని చూసి నేర్చుకునేలా ఉండాలి. ముందు మిమ్మల్ని చూడాలి, అతను నా దగ్గరికి వస్తారు. మీరు చేసే పనే సరిగ్గా లేకపోతే, మీరు చేసే విధానమే కరెక్ట్గా లేకపోతే అది ఎలా? అందుకే ఆయన ఉగ్రత వచ్చింది. ఇద్దరు కుమారులు కూడా కాల్చివేయబడ్డారు. అంటే దేవుని సందులో ఎప్పుడు కూడా మనకి భయము వణుకు అనేది ఉండాలి. అది ఆయన సన్నిధి. ఆయన నిత్యుడు, సదాకాలం ఉండేవాడు, ఆయన మహోన్నతుడు, గొప్ప దేవుడు. ఆయన సందులో ఎంత భయం ఉంటే అంత భయంతో ఉండాలి, ఎంత వణుకంటే అంత వణుకుతో ఉంటేనే అది మనకి మంచిది. 12వ వచనంలో అప్పుడు మోషే అహరోనుతో మిగిలిన అతని కుమారులను ఎలియాజరు ఇతామారులతో ఇట్లనెను, మీరు యెహోవా హోమ ద్రవ్యములో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది మీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను. నేను అట్టి ఆజ్ఞను పొంది తిని మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్రమైన స్థలంలో తినవలను. ఎలయనగా అవి ఇశ్రాయేలు అర్పించు సమాధాన బలులో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన కొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దాన్ని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకుని రావలను. నిత్యమైన కట్టడ చొప్పున అవి మీకును మీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించును. మీరు దేవుని సందులో ఉన్నప్పుడు హోమద్రవ్యం మిగిలిన వాటిని అవి పొంగకుండా బలిపీఠం దగ్గర తినాలి. ఎక్కడ కూడా మనిషిలో పొంగు అనేది అంటే అతిశయం అనేది ఉండకూడదు. మీరు అతిశయిస్తున్నారా, అది ప్రభు వల్లే, కానీ మరొక అతిశయం నీ దగ్గర ఉండడానికి వీలేదు. నీ జీవితకాలం అంతా కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత స్థాయిలో ఉన్నా, అది ప్రభువునందు అతిశయించవలసిన అతిశయమే, కానీ మన వల్ల, మన గొప్పతనం వల్ల ఏమీ కూడా రాదు. ఆయన కృపను గురించి ఎల్లప్పుడూ కూడా ఆయన సందులో భయంతో వణుకుతూ ఉండవలసిందే, కానీ నీకు ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. తర్వాత 16వ వచనంలో అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారును వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు? అది అతి పరిశుద్ధము కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకు ఇచ్చాను కదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలను కదా. నేను మీకు ఆజ్ఞాపించినట్లు నిత్యముగా పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలనని చెప్పాను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఎట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాటలు విని ఒప్పుకొనెను.
ఇక్కడ మాట్లాడుతూ ఆ పాప పరిహారం కోసం తీసుకొచ్చిన ఆ బలి పశువు కూడా కాలిపోయిందంట. ఆ కాలిపోయినప్పుడు మోషే వారిని ఇద్దరిని కూడా హెచ్చరికలు చేస్తూ, మీరెందుకు ఆ పాప మనుషులందరూ చేసిన పాపం కోసం అని చెప్పేసి అది దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు అది ఎవరు తినాలంటే యాజకులైన వారు తినాలి. యాజకులైన వారు దాన్ని భుజించాలి. ఆ భుజించినప్పుడు దాని మీద ఉన్న పాపం అంతా కూడా యాజకుల దగ్గరికి వస్తే ఆ యాజకుల దగ్గర నుండి దేవుడు ఏం చేస్తాడు, దాన్ని ఆ మందిలోకి రాగానే అది పరిశుద్ధమైంది. ఆ అతి పరిశుద్ధమైంది, పరిశుద్ధము కూడా కాదు, అతి పరిశుద్ధమైంది. అతి పరిశుద్ధమైన దాన్ని ఎవరు తినాలంటే దేవుని యాజకులైన వారు తినాలి. ఎందుకంటే వారి దగ్గర ఉన్న పాపం అంతా వీరి దగ్గరికి వచ్చి వీరి దగ్గర రాగానే దేవుడి సన్నిధిలో దాన్ని కాల్చివేశాడు. ఇక మరలా దాన్ని వారి దగ్గరికి వెళ్ళడానికి లేకుండా ప్రభువే దాన్ని పరిశుద్ధపరిచిన దాన్ని వీరు చేయాలి. దాన్ని కాల్చివేయడం కానీ బయట పారవేయడం కానీ చేయకూడదు. అది పరిశుద్ధం కాబట్టి పరిశుద్ధమైన దాన్ని ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో నమ్మకంగా మనం ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసే జీవాధిపతి, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. దైవమా మీకు వందనాలు, ప్రభువా మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. మీ కృప, మీ దయ మా మీద నుంచి, మీ సహాయం మాకు దయచేసి నడిపించి మీరే మహిమ పొందమని. అయా మీకు స్తోత్రాలు. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. వాక్యం ద్వారా నన్ను మీరు మాతో మాట్లాడుచుండగా ప్రభువా, అయా నాదా బిహులు ప్రభువా, ఇద్దరునైనా వేరొక అగ్నిని తీసుకొచ్చినాయన మీ మందులునైనా అయా తండ్రి నాన్న మీ ధూప ద్రవ్యాలన్నీ ఇచ్చగా ప్రభువా, మీ దగ్గర నుండి ఉగ్రతనైనా అయా దిగి వచ్చిన ఇద్దరిని కాల్చివేసిన తండ్రి మీకు స్తోత్రం నైనా. అయా మీరు అతి పరిశుద్ధుడు ప్రభువా, అయా మీతోనైనా ఎవరు సాటి ప్రభువా, ఏది సాటి ప్రభువా, అయా ప్రభువా మీకు స్తోత్రం నైనా. వారు వేరొక దాన్ని తీసుకొచ్చినాయన మీ మందిరంలో ప్రభువా, అంత గొప్పనైన స్థితి ఉండగా ప్రభువా, వేరొక దాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు అని ప్రభువా వారికి తెలియజేస్తుండగా ప్రభువా, అయా చీకటికి వెలుగుతో ఏం పొత్తు అంటున్నావు నాయన, అయా చీకటి వెలుగు కలవడానికి వీల్లేదు అంటున్నావు తండ్రి మీకు స్తోత్రం నాయన. లౌకికమైన దాని లోకంలో ఉన్న దాని ప్రభువా, అయా మీ మందిరంలో ప్రభా దాన్ని ప్రభా తీసుకొచ్చి పెట్టడానికి వీల్లేదని ప్రభా మీరు హెచ్చరికలు చేస్తుండగా ప్రభా, మీ మాట విని లోబడి ప్రభా మీ జ్ఞానంతో నింపబడడానికి మీ సహాయమును మీ కృప మాకు దయచేసి మీరే మహిమ పొందమని. దైవమా మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొంది మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మీ సహాయం చేసి కృపతో నింపమని. వాక్యం వినుచుని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.